కార్తీక మాసంలో తులసి చెట్టు అదేవిధంగా ఉసిరి చెట్టును పూజించే విధానం చాలా మనకు వాడుకలో ఉంది. అంటే కార్తీక మాసం అంటే శీతాకాలంలో వస్తుంది. అంటే తులసి మొక్కలో మనకి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు, స్వచ్ఛమైన గాలిని అందించే గుణం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు ఉసిరిలో చూసినట్లయితే సి విటమిన్ ఉంటుంది అనమాట. ఈ రెండు శీతాకాలంలో వచ్చేటువంటి రుగ్మతల నుండి మనల్ని రక్షించడానికి యొక్క ఉసిరి అదేవిధంగా తులసి చెట్ల యొక్క గాలి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అందువల్లే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకి శివాలయం ప్రదక్షిణ అన్నమాట. శివాలయంలో కార్తీక మాసంలో మనకి వీలైన ఎక్కువ సార్లు ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్నట్లయితే, దర్శనం చాలా అభిషేకాలు కూడా అవసరం లేదు, దర్శనం చేసుకున్నట్లయితే ఎక్కువ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇలా తిరిగినప్పుడు మనకి గుండె ఉంటుంది కదా, హృదయం ఉంటుంది. హృదయానికి రక్త సరఫరా చాలా బాగా అవుతుంది అనమాట. అందువల్ల వీలైన ఎక్కువ సార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది. అదేవిధంగా శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి, అదేవిధంగా సోమవారం శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు మనకి వీలైన ఎక్కువ ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది అన్నమాట.